తల్లికి వందనం, తల్లికి వందనం మంగళం పాడారు. 2 నెలలైంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి, వాళ్ళు వచ్చి కూడా మరి 50 రోజులు అవుతా ఉంది. మరి ఇంతవరకు దాన్ని ఉలుకు పలుకు లేదు, దాన్ని ఊసెత్తట్లేదు. ఊసెత్తారు, ఈ మధ్య ఏదో చెప్పారు, మళ్ళీ తీవ్రత వచ్చి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళా మేము అమలు చేస్తాం, డేటా లేదంటా ఉన్నారు. నేను ఒకటి గమనించాలి, ఈ ప్రజలందరూ కూడా వారు అందరూ కూడా ఇప్పటికే ఈ స్కూళ్ళల్లో వచ్చినటువంటి ఆధునిక వసతులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇవి ఆగిపోతే ఏ విధంగా ప్రమాదంలో పడతారో, ముఖ్యంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రధానంగా 2 ఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ SMF ఒకటి, టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ TMF కానివ్వండి, 2 ఫండ్స్లో నిధులు రాకుండా పోతాయి. ఈ 2 ఫండ్స్ లేకపోతే కాలేజ్ నడవడం కష్టం అవుతుంది. చిన్న చిన్న రిపేర్స్కు కాలేజీలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్లో వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనం గడిచాం. ముఖ్యంగా బాలికలు హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాత్రూమ్స్ లేక స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఎన్నో రిపోర్ట్స్లో మరి దాన్ని ఉల్లంఘించడం జరిగింది. స్కూళ్ళు మానేయడం జరిగింది, ఇంటికి పోవడానికి ఇబ్బంది పడిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం. మరి ఆ పరిస్థితి మళ్ళా పునరావృతం కానుందా అని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ స్కూళ్ళు టాయిలెట్లు సక్రమంగా లేకపోతే ఈ యొక్క డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించే కార్యక్రమంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం మరి చేపట్టడం జరిగిందో గత ప్రభుత్వం, అంటే మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళా మొదటికి వస్తుంది. గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ బళ్ళకు ఏ విధంగా మరి పిల్లలు క్యూ కట్టి మళ్ళీ లైన్లో నిలబడారో మనం చూసాం, పేపర్లలో మరి న్యూస్ ఐటమ్స్ చూసాం, వెయిటింగ్ లిస్టులో చూసాము. ఆ స్కూళ్ళ కోసం, ఆ అడ్మిషన్ల కోసం సిఫార్సులు మరి దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. లక్షల సంఖ్యలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఉల్టా జరిగే ప్రమాదం ఉంది. అందరూ ప్రైవేట్ స్కూళ్ళ మీద వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ పోవాలనే కదా ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. అదే జరిగే ప్రమాదం ఉంది. అది ప్రైవేట్ స్కూల్ ఎంతమందికి అందుబాటులో ఉంటుందో చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్ని వసతులు కల్పించి అక్కడ ఉన్న మరి వాతావరణం కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళా వీటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, దయచేసి విద్యారంగాన్ని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి. ఈ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా మీరు ఏ విధంగా అయితే 2014-19లో చేసి వదిలిపెట్టి వెళ్ళారో వాటిని గాడిలో పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో అన్నీ కూడా ప్రాథమిక విద్య కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, అన్నిటికీ కూడా నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా రెగ్యులేటరీ కమిషన్స్ వేయడం జరిగింది, స్టాచ్యూటరీ కమిషన్స్ వేయడం జరిగింది, ఫీ రెగ్యులేషన్స్ కానివ్వండి, ఫీ మరి డిసైడింగ్ కమిటీస్ కానివ్వండి, ఇవన్నీ వేసి విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. విద్య కావాలి అంటే కానీ విద్య కొనుక్కోవాలనే ఆలోచన చేయకుండా అన్నీ మరి కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో SRM కానివ్వండి, VIT కానివ్వండి, ఆ యూనివర్సిటీల్లో కూడా పేద ప్రజలకు 30% సీట్లు ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి చట్టం తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. దయచేసి ఈ విద్యను ఏదైతే తరతరాలుగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు దూరమైనటువంటి విద్యను వైసీపీ ప్రభుత్వంలో దగ్గర తీసుకొచ్చామో దాన్ని మళ్ళా పేద ప్రజలకు అందని ద్రాక్షగా చేయమాకండి అని చెప్పి వేడుకుంటూ, ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో విద్యారంగంలో, వాళ్ళు ఏదైతే ఎన్నో హామీలు ఇచ్చారో అవి మీకు తెలుసు, అన్ని నీటి రాతలే అన్నీ ఊరికే మనం చూసాం గతంలో కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఎందుకు నెగిటివ్ మాట్లాడాలి, వాళ్ళు చేస్తారో చూద్దాం. విద్యారంగంలో మాత్రం ఏదైనా కూడా ఈ హామీలు నెరవేర్చలేకపోతే, ఏ విధంగా అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ముఖ్యంగా
మంచి జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వాటిని ఆపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. ఈ విద్యా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తాం.